ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 9వ వచనమై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా మీరందరూ ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలుతేన్లు ప్రవహించే దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న వాగ్దానపు మాటగా ఈ వాగ్దానాన్ని మనం చూడగలం. అయితే ఈ వాగ్దానంలో దేవుడు అంటూ ఉన్నారు, నేను మీకు వాగ్దానం చేసిన దేశంలో మీరు స్థిరపడి ఆశీర్వదింపబడాలి, విస్తరించబడాలి, దీర్ఘకాలం మీరు అక్కడ నివసించాలి అంటే నేను మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ మీరు అనుసరించి ప్రవర్తించాలి, నడుచుకోవాలి. ఆ ఆజ్ఞలకు తగ్గట్టుగా మీ జీవితాన్ని మీరు కట్టుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ప్రతి విశ్వాసి జీవితంలో వాక్యానుసారమైన జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ వాగ్దానంలో అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు నా ఆజ్ఞలను గైకుంటే నేను మీకు ఇచ్చిన వాగ్దాన దేశంలో మీరు స్థిరపడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు విస్తరింపజేయబడతారు, మీరు సమస్తము సమకూడి మీకేం ఏం జరగాలనేది, మీరు ఏ విధంగా ఆశీర్వదించబడాలో, ఏ విధంగా అభివృద్ధి చెందాలో సమస్తము నేను చూసుకుంటాను, మీరు నా ఆజ్ఞలను అనుసరించి గైకోనండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో, ఈ క్రీస్తుని కలిగిన క్రైస్తవ విశ్వాస జీవితంలో వాక్యానుసారమైన జీవితం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడైతే ఆ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటామో మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే అంటున్నారు, నేనిచ్చు దేశంలో దీర్ఘాయుష్మంతులు అగునట్లు, అనగా స్థిరపడి దీవించబడాలి అంటే నా ఆజ్ఞలు మీరు అనుసరించి నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడే దేవుడే, ఆయన సిద్ధంగా ఉండే దేవుడే. అయితే ఆయన మన యొద్ద నుండి కోరుకుంటుంది ఏంటంటే వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని. వాక్యానుసారమైన జీవితం అంటే వాక్య ప్రకారంగా మన నిర్ణయాలు ఉండాలి, వాక్యాన్ని అనుసరించి మన ప్రవర్తన ఉండాలి, వాక్యాన్ని అనుసరించి మన మాటలు ఉండాలి, వాక్యాన్ని అనుసరించి మన ఆలోచనలు ఉండాలి. వాక్యాన్ని అనుసరించి మన జీవితం ఎప్పుడైతే ఉంటుందో దేవుని ఆశీర్వాదము, దేవుని హస్తము మనం తలపెట్టే ప్రతి కార్యాల్లో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ, నేను మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు ఆశీర్వదించబడాలి అంటే నేను ఆజ్ఞాపించే ప్రతి ఆజ్ఞను మీరు గైకొనాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వదించబడాలి అంటే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని అనుగ్రహించి ఆ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనం గైకొనాలి, దాని ప్రకారంగా మనం జీవించాలని దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు నియమించి ఉన్నారు. ఆ ఆజ్ఞల ప్రకారంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అనేక మంది భక్తులైన వారు దేవుని మాట చొప్పున, దేవుని వాక్య ప్రకారంగా వారు జీవించి ఉన్నతంగా వారు ఆశీర్వదించబడ్డారు. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని మాట చొప్పున చేసి దేవుడు చెప్పింది చేసిన అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా దేవుని మాట చొప్పున బ్రతికి, దేవుని వాక్య ప్రకారంగా బ్రతికి అన్ని విషయాల్లో ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా దేవుని మాట ప్రకారంగా బ్రతికి
ప్రతి విషయంలో కూడా దేవుని ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏ విషయంలో అయినా సరే మనం దేవుని ఆశీర్వాదాన్ని చూడాలి అంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రోజున క్రైస్తవుల్లో ఇదే కొరవడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారంగా వారి నిర్ణయాలు ఉండట్లేదు, వాక్య ప్రకారంగా వారి మాటలు ఉండట్లేదు, వాక్య ప్రకారంగా వారు వెళ్ళే మార్గాలు ఉండట్లేదు. అందుకే వారి జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని వారు చూడలేకపోతున్నారు. వారు తలపెట్టే ప్రతి ప్రయత్నంలో దేవుని హస్తాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను, దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన వారు పొందుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఉద్యోగంలో దేవుని ఆశీర్వాదాన్ని చూడాలి అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగా మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, మీరు ఉన్న ప్రాంతం అంటే మీరు ఇంటి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నా అక్కడ మీరు ఆశీర్వదించబడాలి. అక్కడ ఒక మంచి పేరు ప్రఖ్యాతను మీరు సంపాదించుకోవాలి. దేవుని ఆశీర్వాదం మీ మీద ఉండాలి అంటే దేవుని ఆజ్ఞలు మీరు అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్య ప్రకారంగా మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తే మీ ఉద్యోగంలో దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూడగలరు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్న యవనస్తులైన వారి జీవితాల్లో వారి ఎడ్యుకేషన్లో సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగబడాలి. ఎడ్యుకేషన్లో ఉన్నతమైన ఆ చదువుల దిశగా వారు ముందుకు వెళ్ళాలి. వారు చదివే ప్రతి దాంట్లో ఉన్నతమైన రిజల్ట్ని వారు పొందుకోవాలి. అన్నిట్లో విజయాన్ని పొందుకోవాలి అంటే దేవుని వాక్య ప్రకారంగా ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తారో దేవుని ఆశీర్వాదాన్ని మీ ఎడ్యుకేషన్ మీరు చూడగలుగుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆరోగ్య విషయాల్లో దేవుని ఆశీర్వాదాన్ని మీరు పొందుకోవాలి అంటే దేవుని వాక్య ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళాలి. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించాడు. అయ్యా, నేను యథార్థంగా నీ సన్నిధిలో ఎలా ప్రవర్తించానో, ఎలా నీ కొరకు నీతిగా నీ కార్యాలు తలపెట్టానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ప్రకారంగా వాక్యాన్ని అనుసరించి ముందుకు వెళ్ళే వారి జీవితాలను దేవుడు అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు. వారి ఆరోగ్యాన్ని ఉన్నతంగా దీవిస్తాడు. వారి ఆరోగ్యాల విషయం ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంతాన విషయంలో ఎదురు చూస్తున్న వారైతే మీరు దేవుని వాక్య ప్రకారంగా మీరు ముందుకు వెళ్తే దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అదేవిధంగా ఆత్మీయతలో ఎదగాలని అనేక మంది యవనస్తులు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎన్నో ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని దగ్గర ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మీయతలో ఫలించాలని ఆశపడుతూ ఉంటారు. వాక్య ప్రకారంగా ఎప్పుడైతే మీరు నడుచుకోవడం మొదలు పెడతారో, వాక్యాన్ని అనుసరించి నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో ఆత్మీయతలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మీయ అభివృద్ధిని దేవుడు మీకు దయచేస్తాడు. అంతేకాకుండా వివాహ విషయంలో ముందుకు వెళ్తున్న వారు వాక్య ప్రకారమైన నిర్ణయాలు మీరు తీసుకోగలిగితే చక్కటి కుటుంబాన్ని, ఆశీర్వదించబడిన కుటుంబాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏ విషయంలో అయినా మనం ఆశీర్వదించబడాలి, ఏ విషయంలో అయినా దేవుని హస్తాన్ని మనం చూడాలి, ఏ విషయంలో అయినా దేవుని కృపను, దేవుని దయను, దేవుని ఉన్నతమైన దీవెనలను మనం పొందుకోవాలి అంటే దేవుడు మాట్లాడుతున్న మాట, నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు అనుసరించి ఎప్పుడైతే నడుచుకుంటారో మీరు దీవించబడతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో నేను మీకు ఇచ్చిన దేశంలో మీరు ఆశీర్వదించబడాలి అంటే నేను మీకు నియమిస్తున్న ప్రతి ఆజ్ఞని మీరు గైకొనాలని మాట్లాడిన దేవుడు ఈ రోజున మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలి, దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడాలి అంటే ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని గొప్ప దీవెనలను ప్రతి విషయంలో, ప్రతి ప్రయత్నంలో, ప్రతి మార్గంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన ఆజ్ఞలను అనుసరించి వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఈ వాగ్దాన దీవెనలను మనం పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవ ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో నేను మీకు ఇచ్చిన వాగ్దాన దేశంలో
మీరు ఆశీర్వదించబడాలి, స్థిరపడాలి, మీరు వర్ధిల్ల చేయబడాలి అంటే నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. దేవా, మా జీవితాల్లో కూడా నీ దీవెన్ని మేము ప్రతి విషయాల్లో పొందుకోవాలంటే, ప్రతి కార్యంలో పొందుకోవాలి అంటే నీవు నియమించిన దేవా ఈ వాక్య ప్రకారంగా, నీవు మాకు ఇచ్చిన ఈ వాక్య ప్రకారంగా మేము జీవించాలని, వాక్య ప్రకారమైన నిర్ణయాలు, వాక్య ప్రకారమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తామో ప్రతి విషయంలో నీ ఆశీర్వాదాన్ని మేము చూడగలుగుతామనే ఒక గొప్ప సత్యాన్ని దేవా ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరూ దేవ వాక్యానుసారమైన జీవితాన్ని వారు కలిగి నీ దీవెనలను, నీ ఆశీర్వాదములను ప్రతి విషయంలో వారు పొందుకునేటట్లు మీరే సహాయం చేయమని, వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, దేవ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.